హలో అండి. టుడే వ్లాగ్‌లో సున్నుండలు షేర్ చేస్తున్నానండి. పొట్టుతో ఆల్రెడీ షేర్ చేశాము. పొట్టు ఉన్నవి షేర్ చేస్తున్నానండి. ఈ వ్లాగ్‌లో స్కిప్ చేయకుండా చూడండి. కిడ్స్ చాలా లైక్ చేస్తారండి. ఇది మెట్రో క్యాష్ అండ్ క్యారీలో తీసుకున్నామండి. 240 ఉంది, కానీ 145 పడిందండి. దాని మీద ప్రైస్ కాదు. అక్కడ మెట్రో క్యాష్ అండ్ క్యారీలో చాలా బాగుంటాయండి అక్కడ ప్రొవిజన్స్. ఓకే, ఇవి చూసారా అండి, బాగా రోస్ట్ చేస్తాము. చాలా మనకి మంచి స్మెల్ వచ్చేంత వరకు ఉంచుతామండి. అర్థమవుతుంది, ఇలా బ్లాక్గా ఉంటాయి కాబట్టి మాడిపోయేది మనకు అర్థం కాదు. సో అందుకే చాలా కేర్ఫుల్గా మనం అలాగే తిప్పుతూనే ఉండాలండి అందులో వేసేసి. ఇది ఎందుకు షేర్ చేస్తున్నానంటే, మా మదర్ చెప్పారు, గిర్నీకి వేపించామండి మేము. మిక్సీలో వేస్తే కొంచెం ఎక్కువ ఉన్నాయి, 1.5 kg పైనే చేసాము. ఫస్ట్ రాగులు కూడా రెడీగా ఉన్నాయి, మేము స్ప్రౌట్స్ చేసి రాగి పిండి చేసుకుంటూ ఉంటాము. ఫస్ట్ రాగులు వేపించి నెక్స్ట్ ఈ మినప్పిండి వేపించమన్నారండి. ఆ నెక్స్ట్ చక్రాలకు కొంచెం వేసాము మేము, అవి వేపించమన్నారు. ఆ నెక్స్ట్ వేసే అయితే కంప్లీట్గా మనకి అదే కలర్లో వచ్చేస్తాయండి. ఎందుకంటే ఈ మినప్పిండి కలర్ అంతా వచ్చేస్తుంది కాబట్టి బ్లాక్గా వచ్చేస్తాయి నెక్స్ట్ చక్రాలు చేసేటప్పుడు. జస్ట్ షేర్ చేస్తున్నాను. బిఫోర్ వేరేది వేసేసి ఉంటారు కాబట్టి గిన్నెలో మనం మన దగ్గర నుంచి తీసుకెళ్ళి వేసుకోవడం బెస్ట్. లేకపోతే అక్కడ వెయిట్ చేసి వేస్తూ ఉంటారు కదండి, ఇలా మంచిగా రాగులు అలా వేస్తూ ఉంటారు కదా, దాన్ని నెక్స్ట్ అయినా వేపించుకోవచ్చు. ఇది బెల్లం ఊరు నుండి వస్తుందండి, మా మదర్ వాళ్ళు పంపిస్తారు అక్కడ కొని. కిడ్స్కి మిల్క్లో ఇవే వేస్తున్నాం. ఇది చాలా బాగుంటుంది. మిల్క్లో ఎలా వేయాలంటే ఈజీగా వచ్చేస్తుందండి, అంత గట్టిగా ఏమి ఉండదు. చాక్ తోటి ఇట్లా చేసేసి అందులో వేస్తాం, లేకపోతే ఒకేసారి ఇలా కొట్టుకొని మీరు స్కిప్ చేయకుండా చూడండి. నేను షేర్ చేశాను, అది ఒక బాక్స్లో వేసేసుకొని మిల్క్ ఇచ్చినప్పుడు కిడ్స్కి అలా వేయొచ్చు. చూసారా అండి, ఇలా వచ్చేస్తుంది. చాలా హెల్దీ అండి సున్నుండలు కిడ్స్కి పెట్టడానికి. హాలిడేస్ కదండి, మనకి చాలా టైం ఉంటుంది, అలా పెట్టొచ్చు. ఇలా క్లాత్ వేసి ఏదైనా దాని మీద అలా కొట్టేసుకోవచ్చు. దీని మీద ఈ బెల్లం చాలా బాగుంటుందండి, దీంట్లో ఏం రాదు, కొంచెం డస్ట్ అలాంటివి ఏం ఉండదు. సో అందుకే అక్కడి నుంచి తీసుకొస్తున్నాం. అక్కడ అలవాటు అయిపోయింది, తప్పదు, మనం ఎక్కడుంటే అక్కడ అలవాటు పడిపోవాల్సింది. మా మదర్ వాళ్ళు పంపిస్తారు కాబట్టి ఇది మేము చూసారా అండి, అలా నీట్గా వచ్చేస్తుంది. మనకంత ఎక్కువ కష్టపడాల్సిన అవసరం లేదు, అది కొట్టడానికి అంత గట్టిగా ఉండదు కాబట్టి. చాలా చాలా హెల్దీ అండి కిడ్స్కి. మేము ఇంతకుముందు ఏది చిప్స్ బాగా కొనిచ్చే వాళ్ళం కిడ్స్కి, ఏది అడిగితే అది ఐస్ క్రీమ్స్ అలా కొనిచ్చే వాళ్ళం. ఎందుకంటే మా మదర్ కూడా చిన్నప్పటి నుంచి మా ఫాదర్ బాగా ఫుడ్ బాగా తినిపించేవాళ్ళండి మాకు. అదే ఫ్లోలో మేము తీసిచ్చేవాళ్ళము. కానీ అప్పట్లో ఏముంది, వేరుశనగ ముద్దలు, అరిసెలు, చిక్కీలు ఇవే ఎక్కువ, సున్నుండలు అదే పెట్టేవారు. కానీ మేము ఐస్ క్రీమ్స్ ఇలా పెట్టేవాళ్ళము. దానివల్ల బాగా హెల్త్ ఇష్యూస్ అంటే ఏం లేదు, కోల్డ్ కాఫ్, హాస్పిటల్ తీసుకెళ్తే అన్ని టెస్టులు చేపిస్తారు, నెక్స్ట్ ఏం లేదు అని చెప్తారు. జస్ట్ షేర్ చేస్తున్నానండి. ఇవైతే చాలా హెల్దీ కిడ్స్కి. మేము చేంజ్ అయిపోయాము, సో అందుకే షేర్ చేస్తున్నాము. అవన్నీ అవాయిడ్ చేసేస్తున్నాము. చూసారండి, ఇలా మిక్సీ వేస్తున్నాము. ఆ పిండిలో కలిపేసి, పిండి గిన్నె నుంచి వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇలా బెల్లం వేసి మిక్సీ పట్టేస్తాం. ఈ మిక్సీ అయితే ఎక్సలెంట్ అండి, చాలా బాగుంటుంది. ఎక్కువ లోడ్ చూస్తున్నారు కదండి, ఇలా ఈ బెల్లం ఇలా వేస్తే ఎక్కువ స్ట్రెయిన్ ఉన్నా కానీ బాగా మిక్సర్ గ్రైండర్ కాబట్టి చాలా ఫైన్ వస్తుంది. క్యారెట్ పీసెస్ అలాగే కట్ చేసేసిన జ్యూసు చాలా బాగా వర్క్ అవుతుందండి. 6000 అలా ఉంటుంది, అది తీసేసుకోండి. చూసారా అండి, అలా వేసేసుకుంటున్నాము. అలా వెళ్ళినప్పుడు ఏదైనా అంటే లిమిట్గా కొనిస్తే ఓకే అండి, మేము ఓవర్గా తీసిచ్చేవాళ్ళం. ఏదైనా ఎవరు, మా ట్విన్ సిస్టర్ ఉంటే ట్విన్ సిస్టర్, మా హరి సిస్టర్, నేను ఎవరు వెళ్ళినా కానీ ఏదో ఒకటి తీసుకొస్తూ ఉండేవాళ్ళం. కిడ్స్ అడిగేది కొనిచ్చేవాళ్ళం. దానివల్ల కొంచెం హెవీగా ప్రాబ్లం అని అనిపించింది, అందుకే షేర్ చేస్తున్నాము. అలాంటివన్నీ అవాయిడ్ చేయడం చాలా బెస్ట్. ఇది గీ అండి, మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నాను, శాంతి అని. 8 years బ్యాక్ నేను దాంతో కలిసి జాబ్ చేశానండి. 7 years బ్యాక్. ఆ ఫ్రెండ్ ఇప్పుడు బిజినెస్ పెట్టారు, న్యాచురల్స్ అన్నీ. సో అందుకని తన దగ్గర నేను తీసుకున్నాను గీ. లాస్ట్ టైం ఆన్లైన్లో ఆర్డర్ చేసాం, కానీ కొంచెం డిఫరెన్స్, మాకు హోమ్ టౌన్ ఆ ఫ్లేవర్ తెలుసు కాబట్టి ఇది కొంచెం దాంతో ఈక్వల్గా ఎక్స్పెక్ట్ చేస్తాం కదండి, అంత లేదు ఆర్డర్ చేసింది. ఇది మా ఫ్రెండ్ దగ్గర తీసుకున్నానండి, ఇది చాలా బాగుంది, గుంటూరు నుండి తెప్పించుతాము అని చెప్పారు. ఇది దిల్సుఖ్ నగర్లో ఉంటారు, కానీ వితిన్ 5 kilometers ఆర్డర్ చేస్తాము అని చెప్పారు. ఎక్స్ట్రా ఎక్కడికైనా చేస్తారు కానీ ఎక్స్ట్రా అమౌంట్ తీసుకుంటారు. కానీ మా ఫ్రెండ్ ఇటు సైడ్ వస్తుంటే నాకు తీసుకొస్తూ ఇచ్చారండి. ఇది 700 నేను తీసుకున్నాను. బాగుందండి గీ, ఎక్కడ తీసుకున్నా బాగుండాలి అనిపించింది. సున్నుండలు చేసాం. అలా మనం బెల్లంతో అలా మిక్స్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇలా గీ వేసేస్తామండి.
మనకి అర్థమైపోతుంది ఎంత గీ వేసుకోవాలనేది. ఇలా రౌండ్ చేసినప్పుడు మనకి రౌండ్ లాగా వచ్చేసేయాలి అంత క్వాంటిటీ. కానీ చాలా హెల్దీ అండి, కిడ్స్కి పెట్టచ్చు. చూసారా అండి, అలా బాగా మిక్స్ చేస్తాము. మేము ఎక్కువ చేసాము. అది మినప్పప్పు, పొట్టు ఉన్న మినప్పప్పుని, పొట్టు లేని మినప్పప్పుని మిక్స్ చేశాను. కిడ్స్కి స్టార్టింగ్లో పొట్టు లేనివి చేసామండి. కిడ్స్ తినలేరు, కొంచెం బ్లాక్గా ఉంది అని లైక్ చేయరు కదా, అలా అనుకున్నాం. కాదండి, ఓకే ఇలా ఉన్నా తింటున్నారు. కానీ కొన్ని కండిషన్స్ పెట్టారండి, ఇంత సైజే కావాలి అని. పెద్దగా సున్నుండ ఇస్తే కిడ్స్కి ఇంత పెద్దది తినాలంటే తినలేరు కదండి. నెక్స్ట్ ఇంకొకటి తినడానికి వద్దు అని చెప్తారు. సో అందుకే సైజ్ తగ్గించి చేశాము. మనకి తినడం ఇంపార్టెంట్ కదండి ఫైనల్గా. కానీ స్టార్టింగ్ ఇప్పుడు చిన్నప్పుడు తింటేనే చాలా స్ట్రాంగ్ అండి, అది చాలా హెల్ప్ అవుతుంది. మేమే ఎగ్జాంపుల్. తర్వాత ఆఫ్టర్ మనము రెస్పాన్సిబిలిటీస్ బిజీ అయిపోతాము, మన ఫుడ్ అంతా కేరింగ్ తీసుకుంటామో లేదో. మా మదర్ అయితే మాకు ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు, మాకు పంపిస్తూ ఉంటారు మా మదర్ వాళ్ళు. మాకు ఇప్పటికి కూడా తినాలి, బాగా తినాలి అని చెప్తూ ఉంటారు. అలాగే మన కిడ్స్కి కూడా మనం అలాగే ఎక్కువ చిన్నప్పుడు ఎంత తింటే అంత స్ట్రాంగ్గా ఉంటారండి. బిగ్ అయినాక చాలా హెల్దీ అయిపోతారు. నెక్స్ట్ అంత రాదు. చూసారండి, గీ 1 kg తీసుకున్నాము, అదంతా సరిపోలేదండి, మిగిలింది. మేము ఎక్కువ చేసాం కదా సున్నుండలు. ఇలా వచ్చేంత వరకు మనం గీ వేసుకోవాలండి. చాలా బాగా ముద్దగా వస్తుంది, మెత్తగా ఉంటుంది. ఎక్కువ మా మదర్ చేసేటప్పుడు అయితే తిరగలు ఉంటుంది, దాంట్లో ఇసిరే వాళ్ళు, మెత్తగా వచ్చేది. నెక్స్ట్ రోట్లో వేసి దంచేవారండి బెల్లము. ఇక్కడ గిన్నెలో వేపించాం కాబట్టి మెత్తగా వచ్చింది. లాస్ట్ టైం మిక్సీలో వేస్తే కొంచెం క్వాంటిటీ మనం మిక్సీలో వేసుకోవచ్చండి, ఎక్కువ ఉంది కదా. సో అందుకని చూసారా అండి, అలా నీట్గా వచ్చేసాయి. ఎక్కువే వచ్చేసాయండి సున్నుండలు. 1.5 kg అలా చేసాం కాబట్టి కిడ్స్కి డైలీ ఇవ్వచ్చండి. మేమైతే స్నాక్ బాక్స్లో పెట్టేసి ఇస్తాము. కొబ్బరి ఉండలు కూడా చేసామండి, నెక్స్ట్ వ్లాగ్లో నేను షేర్ చేస్తాను. కానీ చాలా చాలా హెల్దీ అండి, ఇలాంటివి పెట్టొచ్చు. అన్నీ బెల్లము చాలా హెల్దీ, గీ హెల్దీ, మినప్పప్పు మనందరికీ తెలుసు చాలా హెల్దీ. ఇలా వచ్చేసాయండి, స్మాల్ సైజే చేసాము, కిడ్స్కి తినడానికి ఈజీగా ఉంటుంది అని. మనకి హాలిడేస్ వచ్చేసాయి కదండి, మామ్స్కి పెట్టడానికి, కిడ్స్కి పెట్టడానికి ఇదే మనకి టైము. సో హాలిడేస్లో ఇలాంటివి ట్రై చేసి పెట్టొచ్చు. చాలా చాలా హెల్దీ. నట్స్ ఇవి డైలీ స్కూల్కి స్నాక్స్ లాగా పంపిస్తున్నామండి. టోటల్గా ఎందుకు షేర్ చేస్తున్నానంటే, మేమంతా రిస్క్ చేసామండి. ఎక్కువ ఏదంటే కొనివ్వడం వల్ల ఒకసారిగా పాపం సిక్ అయిపోయారు. ఆ కిడ్స్కి ఎఫెక్ట్ అయింది. కిడ్స్కి తెలియదండి, మనం అది ఏది పెడితే అదే తింటారు. అది తీసుకురావడం వల్ల అవే తినేవాళ్ళు, అవే ఇష్టం పెంచుకున్నారు. ఇప్పుడు కిడ్స్ అవి కొనివ్వమని వాళ్ళకి అడగడం కూడా లేదు. అది ఒకే మన సైడ్ మిస్టేక్ ఏమో, మనం ఏది పెడితే అది తింటారేమో అని అనిపించింది. నెక్స్ట్ ఇప్పుడు ఇవి చేసామనుకోండి, ఇవి పంపిస్తే ఇవే తినేసి వస్తారు. ఇవి కొంచెం కష్టంగానే ఉంటుందండి ఫస్ట్ తినడానికి, అవి అలవాటు అయిపోయింది కదా. అన్హెల్దీ ఫుడ్ కొంచెం టేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి కిడ్స్కి అలవాటు అయిపోయింది. కానీ నెక్స్ట్ ఇవి కొంచెం చిన్నగా 1 ఇస్తూ అలా అలవాటు చేసాం. మనం చెప్తూ ఉండాలి, ఇది తింటే స్ట్రాంగ్ అయిపోతాం, ఇంత హెల్దీగా ఉంటాం, ఇంత ఫెయిర్గా, ఇంత స్మూత్గా వచ్చేస్తుంది స్కిన్ అని ఏదో ఒకటి చెప్తూ ఉంటే షైనీగా ఉంటుంది. ఎలా అయినా మనకి తెలుసు కదండి మన కిడ్స్కి ఏం చెప్పాలో. నెక్స్ట్ ఇది తింటే వేరేది ఇస్తామని చెప్తే కొంచెం తినడానికి హ్యాబిట్ చేసుకున్నారండి. కానీ మెయిన్ హెల్దీ అండి. థ్యాంక్స్ ఫర్